తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో మొత్తానికి కస్టడీ పొడిగించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన అంశంలో ఆ కేసుకు సంబంధించి ఈ నెల 14వ తారీఖు వరకు కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత 20వ తారీఖు దాకా ఈ నెల వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అంశంలో కస్టడీ విధించేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు ఇంకా 10 రోజుల పాటు ఎమ్మెల్సీ కవితక్క పూర్తి స్థాయిలో తిహార్ జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే కవితక్కకు సంబంధించిన అంశంలో ఆమె కోర్టుకు పోతున్నటువంటి నేపథ్యంలో జడ్జి చాలా క్లియర్గా కవితక్కకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. కవిత మీరు కోర్టుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎట్టి పరిస్థితులలో మీడియాతో మాట్లాడొద్దు. ఓవైపు కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు మీడియాతో ఎట్లా మాట్లాడతారు, మీడియాతో ఎట్లా ఏ విధంగా మీరు జరుగుతున్నటువంటి పరిణామాలను ఎట్లా చెప్తారు? ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా మీరు నిందితురాలా కాదా, అసలు ఏం జరుగుతూ ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, మీరు పూర్తి స్థాయిలో మీ పైన ఛార్జ్షీట్ కూడా ఇంకా రిలీజ్ చేయనటువంటి సిచ్యువేషన్, ఛార్జ్షీట్ కూడా మీ పైన దాఖలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా జడ్జి దగ్గరికి పోకంటే ముందు ఎమ్మెల్సీ కవితక్క గతంలో చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఇంకా ఈడీ అధికారులు కవితక్కను జడ్జి ముందు హాజరుపరచలేదు, జడ్జి ముందుకు తీసుకెళ్లలేదు, ఇంకా వాదోపవాదనాలు జరగలేదు, జడ్జి ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోలేదు, జడ్జి ఇంకా జడ్జిమెంట్ ఇవ్వకంటే ముందే కవితక్క మీడియాతో మాట్లాడుతూ నేను తాత్కాలికంగా తిహార్ జైలుకు పోవచ్చు, నన్ను కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు, కావాలనే నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కావాలనే నన్ను పూర్తి స్థాయిలో బంధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కవిత కోర్టు సమీపంలో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం. అయితే కవితకు ఆల్రెడీ రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కూడా వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఎట్టి పరిస్థితులలో మీరు కోర్టుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా మీడియాతో మాట్లాడొద్దు. ఒకవేళ మీరు మీడియాతో మాట్లాడితే ఖచ్చితంగా మీకు శిక్ష తప్పదంటూ కూడా జడ్జి గతంలోనే వార్నింగ్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. కానీ కవితక్క రూటే వేరు, కవితక్క రూటే సపరేటు. ఆమె ఎవరు చెప్పినటువంటి మాటలు కూడా వినదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఏ విధంగా రూటు సపరేట్ ఉంటుంది. వాళ్ళ నాయన చెప్పినప్పటికీ, వాళ్ళ అన్నయ్య చెప్పినప్పటికీ, వాళ్ళ బావ చెప్పినప్పటికీ కూడా కవితక్క విననటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. సో ఎమ్మెల్సీ కవితక్క నిన్న మళ్ళీ కోర్టుకు పోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ మీడియాతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది. వాస్తవానికి మీడియాతో మాట్లాడే పర్మిషన్ కవితకు లేదు. కాబట్టి ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టుకు సంబంధించి అంటే ఏదైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ పోయిన నెల 8వ తారీఖు కవితక్క రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిందో, నా కొడుకుకు పరీక్షలు ఉన్నాయి, నా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు, మా కొడుకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, డిప్రెషన్కి గురవుతూ ఉన్నాడు, నా కొడుకు దగ్గర నేను ఉండాల్సినటువంటి బాధ్యత ఒక తల్లిగా నా మీద ఉంటుందని చెప్పి కవితక్క రౌస్ అవెన్యూ కోర్టులో 8వ తారీఖు పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేసినా కూడా కవితక్కను కోర్టుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ కవిత కోర్టుకు వస్తే మీడియాతో మాట్లాడుతున్నది. తనను తాను క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్క, తనను తాను సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని అని చెప్పి ఒక పాట వచ్చింది కదా, అంటే తనను తాను నేను ఏ తప్పు చేయలేదంటూ తను ఒక కడిగినటువంటి ముత్యం లెక్క ఆమె ఒక క్లీన్ షీట్ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఎమ్మెల్సీ కవితక్కను 8వ తారీఖు మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కోర్టుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ కవితను కోర్టుకు తీసుకొస్తే పూర్తి స్థాయిలో మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కోర్టును మ్యానిపులేట్ చేస్తూ ఉన్నది, ఏజెన్సీస్ని బద్నాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈడీ కావాలనే నన్ను అడ్డుకుంటా ఉన్నారు, ఈడీ కావాలనే తిహార్ జైల్లో పెడతా ఉన్నారు, సిబిఐ అధికారులు కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కవిత ఏజెన్సీస్ని కూడా బద్నాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశం కూడా వినబడ్డది. అయితే నిన్న కవితక్క కోర్టుకు పోయినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ స్పెషల్ జడ్జి చాలా క్లియర్గా కవితక్కకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితులలో కోర్టు ప్రాంగణంలో మీరు మాట్లాడొద్దు, కోర్టు లోపల మీడియాతో మాట్లాడేటటువంటి పర్మిషన్ మీకు లేదన్నప్పటికీ కూడా కవితక్క ఓవర్ యాక్షన్ అనాలా, కవితక్క దుత్సాహం అనాలా, లేకపోతే కవితక్క నన్నెవడు ఏమి చేసేవాళ్ళు లేడు అనాలా, లేకపోతే కవితక్క మా నాయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నా, మమ్మల్ని ఎవరు ఏమనలేరు అని చెప్పి ఆ ధైర్యమా, ధీమానా, లేకపోతే కవితక్కకి ఏమైనా ఓవర్ యాక్షనా, లేకపోతే జైలుకు పోయిన తర్వాత కవితక్క కోర్టులను, చట్టాలను, న్యాయస్థానాలను పట్టించుకోదా? ఒకసారి చాలా క్లియర్గా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ కవితక్క మాట్లాడినటువంటి మాట. వాళ్ళ దేశం దాటించి వాళ్ళ నడిచేయడం చాలా అన్యాయం. ఈ విషయంలో గమనించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్, ఒక్కసారి మళ్ళీ
ప్రజ్వల్ రేవణ్ లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను. విన్నారా? ఎవరో రేవణ్ణని దేశం దాటిస్తే ఆయనని తీసుకోపోయి లోపటేయరు. నాలాంటి క్లీన్ పొలిటీషియన్, నేను ఒక మంచి బిడ్డను, తెలంగాణ జాగృతి నడిపిన, బతుకమ్మని తీసుకొచ్చిన, మహిళల గాజులు వలిగేటటువంటి దందా చేసిన, 700 కోట్ల రూపాయలు నా వెనకాలేసుకున్నా, నాకు ఒకనొక టైంలో చెప్పులు గతి లేవు, కానీ ఈరోజు 1000 కోట్ల రూపాయలు సంపాదించిన, నన్ను తీసుకోపోయి ఎట్లా లోపటేస్తారని చెప్పి కవితక్క క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ జరిగింది? చాలా క్లియర్గా కోర్టులో జరిగినటువంటి అంశం. కవితక్క కేవలం నిన్న మాట్లాడినటువంటి మాటలు మాత్రమే కాదు, గతంలోనే కవితక్క మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. కవితక్క గతంలోనే కోర్టులో మాట్లాడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జి చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. కోర్టులో మాట్లాడొద్దు, కోర్టులో ఎట్టి పరిస్థితులలో నోరు మెదపొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయి, మీకు సంబంధించినటువంటి కేసు కోర్టులో రన్ అవుతున్నది, మీరు తీహార్ జైల్లో ఉన్నారు, ఆల్రెడీ మీకు ట్రయల్ నడుస్తూ ఉంది, కాబట్టి ఏ విధంగా మాట్లాడతారు? మీది మీరు క్లీన్ షీట్ ఇచ్చుకోవద్దు కదా. ఏమని ఉంటే జడ్జి చెప్తారు, జడ్జిమెంట్ వస్తుంది, మీరు జైలుకు పోవాలా వద్దా, మీకు ఏ ఫుడ్ ఇవ్వాలి, మీ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఏ విధంగా సిచ్యువేషన్స్ ఉంటాయని పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ ఉంటుంది. అక్కడ స్పెషల్ జడ్జ్ డిసైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. న్యాయస్థానాలు చట్టాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. అట్లా కాకుండా కవితక్క తనకి ఇష్టం ఉన్నట్టు తాను ఏది పడుతుందిగా జైలర్తో పంచాయతీలు పెట్టుకోవడము, నాకు ఇంట్లో నుండి ఫుడ్ కావాలని చెప్తున్నదట, ఇంటి ఫుడ్ లేకపోతే నా వల్ల కాదు, నేను నార్త్ ఫుడ్ తినలేను, నాకు సౌత్ ఫుడ్ కావాలి అంటూ కూడా కవితక్క మారం చేస్తుందంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఇంకో అంశం కూడా తెరపైకి వచ్చింది. కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్లు పూర్తి స్థాయిలో రోస్ రెవెన్యూ కోర్టులో కవితకు సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. కవితకు ఇంట్లో నుండి ఫుడ్ అలో చేయాలి అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలోనే రౌస్ రెవెన్యూ కోర్టు చాలా క్లియర్గా తీహార్ జైలుకు సంబంధించినటువంటి సిబ్బందికి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రతిరోజు 5 నిమిషాల పాటు కలవాలనేటటువంటి అంశం ఒకటి. తర్వాత తీహార్ జైలుకు సంబంధించినటువంటి రూల్ బుక్ ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా, మా ఆఫీస్ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పొద్దుగాల 10 గంటలకు రావాలి, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నౌకరు అయిపోతే వెళ్ళిపోవాలి. సో తీహార్ జైలు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తీహార్ జైలు కూడా ఒక రూల్ బుక్ ఉంటుంది, తీహార్ జైలు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను పాటించాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి జైలు సిబ్బంది పైన ఉంటుంది. కానీ కవితక్క లేదు నాకు ఇంట్లోకెళ్ళే కావాలి బువ్వ, ఇంట్లోకెళ్ళి అయితేనే తింటా, నాకు రుచులు కావాలి, మంచిగా నాకు కారం పట్టాలి, లేకపోతే నాకు ఉప్పు కావాలని చెప్పి కవితక్క మాట్లాడుతుందట. కానీ అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయము, ఇంట్లో నుండి ఒకవేళ ఫుడ్ అలో చేస్తే ఫుడ్ పాయిజన్ అయినా ఏదైనా ఇబ్బంది అయినా కూడా పూర్తి స్థాయిలో మా మీద పడుతుంది అంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు. అంటే ఇక్కడ కోర్టు చెప్పినప్పటికీ కూడా ఆ రూల్ ప్రకారం, ఆ జైలు రూల్ ప్రకారం వాళ్ళు అలో చేయట్లేదు. కాబట్టి సో పూర్తి స్థాయిలో హైకోర్టు నుండి రిట్ పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం కూడా ఆ అంశానికి సంబంధించి కొంత డెప్త్గా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. అందుకంటే ముందు కవితక్క గతంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ మాటలతోటి కవితక్కకు ఇంకా శిక్ష పొడిగించేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. అంటే కోర్టులను, చట్టాలను, న్యాయస్థానాన్ని, ఏజెన్సీస్ని కవిత తప్పుదోవ పట్టిస్తూ ఉన్నది, తప్పుడు మార్గంలో ఆమె ప్రచారం చేస్తూ ఉన్నది, వాళ్ళపైన ఎలిగేషన్ చేస్తూ ఉంది అనేటటువంటి కోణంలో కూడా కవిత పైన ఇంకో కేసు దాఖలు చేయొచ్చు అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. చెప్పక్క, అక్క చెప్పు. Same thing that has 1 year back. Illegal arrest at. It's a political case. Fabricated. It's a false case. They are fighting. Please. పబ్లిక్ అడుగుతుంది ఏంటంటే ఫాల్స్ కేస్, ఫ్యాబ్రికేటెడ్ కేస్, పొలిటికల్ కేస్ అన్నప్పుడు మిమ్మల్ని దాదాపు నెల దాటిపోయింది, అంటే నెల 15 రోజులు 20 రోజులు అవుతున్నది. ఈ నెల 15 రోజుల దాకా మిమ్మల్ని తీహార్ జైల్లో పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మేపడానికి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు చెప్తున్నటువంటి మాట, మీరేం తప్పు చేయకపోతే తీసుకుపోయి లోపల ఎందుకు పెడతారండి? మీరేం తప్పు చేయకపోతే మిమ్మల్ని కస్టడీకి ఎందుకు తీసుకుంటారు? మీరేం తప్పు చేయకపోతే మిమ్మల్ని ఎందుకు విచారణ చేస్తారు? మీరేం తప్పు చేయకపోతే మీ ఇంటికి వచ్చి గౌరవంగా మిమ్మల్ని తీసుకుపోయి తీహార్ జైల్లో ఎందుకు పెడతారు? ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి రావాల్సిన అవసరం ఉంది కదా. ఇంకోటి నేను మీకు ఎప్పుడు మర్చిపోయినా, అయ్యో అక్క జపంలో ఉంది, మాలేసుకుంది అక్క, జపమాల అక్క జపంలో ఉంది, ధ్యానంలో ఉంది అక్క, రామాయణం మహాభారతం పుస్తకాలు చదువుతుంది కవితక్క. కానీ నిజంగా కవితక్క గ్రేట్ అబ్బాయి, ఎందుకంటే ఆమె రిచ్ లైఫ్ విడిచిపెట్టుకొని ఆమె తీహార్ జైల్లో జపం చేసుకుంటూ ఈరోజు మాలేసుకొని అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజంగా కవితక్క ఇంకో 1-2 సంవత్సరాల పాటు జైల్లో ఉంటే బాగుంటుందేమో అని ప్రజలు చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆమె బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది పద్ధతి కాదు, అట్లా ఎవరు కోరుకోవద్దు. ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి దాదాపు
10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాలాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకులను తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో ఇబ్బంది పెడతా ఉంటే, మా పైన అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో రాత్రి మమ్మల్ని కూర్చోబెడతా ఉంటే, మా తల్లిదండ్రులు చలికాలంలో 2 గంటలకు 3 గంటలకు పోలీస్ స్టేషన్ బయట పండుకుంటా ఉంటే ఆ బాధ మాకు తెలుసు. ఈరోజు కవితక్క జైల్లో మగ్గుతూ ఉంటే కేసీఆర్కి ఆ బాధ అర్థమవుతుంది. మా తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇలా కేసీఆర్ ఎంత ఇబ్బంది పడ్డారు అనేది మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి కవితకు సంబంధించినటువంటి అంశంలో మొత్తానికి ఇంకో కేసు కూడా దాఖలవుతుందనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. ఇంకో అంశం కూడా కొద్దిగా బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీకు చెప్తా ఊరి కవితకు సంబంధించినటువంటి ఇక్కడ చేద్దాం రైట్. కవితకు సంబంధించినటువంటి అంశంలో అయితే ఏం జరుగుతూ ఉందటంటే, కవితక్క వాస్తవానికి ఇంట్లో నుండి ఫుడ్ అడిగింది అక్క. కానీ ఇక్కడ సంబంధించినటువంటి తీహార్ జైలుకి సంబంధించిన సిబ్బంది మాత్రం నో ఎంట్రీ అంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకు నో ఎంట్రీ అంటా ఉన్నాడు అంటే, ఇంటి ఫుడ్ వస్తే దాంట్లో ఫుడ్ పాయిజన్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి నో ఎంట్రీ అంటా ఉన్నాడు. అయితే ఇంట్లో నుండి దాదాపు 2 times ఫుడ్ తెప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేసిరట. కానీ ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ వస్తే దాదాపు ఎంతమంది ఆఫీసర్లు తెలుసా? 6 ఆఫీసర్లు పూర్తి స్థాయిలో ఫుడ్ను ఎంక్వైరీ చేసిరట. వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం తినరట. ఈ 6 ఆఫీసర్లు ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసి కవితక్కకి ఇచ్చేసరికి ఈ ఫుడ్ మొత్తం సలగైపోయింది. అయితే కవితక్క బాధ ఏంది, నాకు స్పైసీ ఫుడ్ కావాలి, తెలంగాణలో మేము కారము అట్లనే ఏదైతే ఉప్పు ఉంటుందో ఎక్కువ తింటాము, నాకు స్పైసీ అయితేనే తినగలుగుతా, నార్త్ ఫుడ్ నేను తినలేకపోతా ఉన్నా అని చెప్పి కవితక్క చెప్పడంతో ఈ 6 అధికారులు ఎంక్వైరీ చేసి కవితకి ఇచ్చేసరికి ఆ ఫుడ్ సలగైతా ఉంది. ఆ ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. వాళ్ళు లీలో చేయబెడతా ఉన్నారు, తింటా ఉన్నారు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డైరెక్ట్ కవితకు ఫుడ్ అంటే మా ఫుడ్ ఏదైతుందో మేము ప్రతిరోజు 5 నిమిషాలు కవితను కలిసేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి డైరెక్ట్ కవితకు మేమే ఫుడ్ తెచ్చిస్తాము, 5 నిమిషాల పాటు మేము మాట్లాడి కవితకు ఫుడ్ మేమే ఇస్తామంటూ కూడా హైకోర్టులో వీళ్ళు రిట్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఫుడ్కు సంబంధించిన విషయంలో. ఇంకోటి కవితకు సంబంధించిన ఇంకో అంశం కూడా గతంలో నుండే మాట్లాడుకుంటూ వచ్చినాం. కవితకు బెడ్షీటు, బ్లాంకెటు, పుస్తకాలు, పెన్నులు, పేపర్లు ఇవన్నీ కావాలంటే అక్కకి. ఎందుకంటే గాంధీ తాత అప్పుడు కూర్చొని ఏదైతే రాసుకున్నాడో కవితక్క కూడా అవే రాసుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే మరో గాంధీ తయారైతుందేమో కవితక్క అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఎందుకంటే కవితక్క ఆమె తెలంగాణ ఉద్యమకారురాలు, సావు నోట్లో తలకాయ పెట్టిన అక్క, అనేకమైనటువంటి పోరాటం చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళా పోరాట యోధురాలు అనేటటువంటి పేరు రావాలి కదా. జైలు పోయి గొప్ప విజయం సాధించి వరల్డ్ కప్ తీసుకొచ్చింది, క్రికెట్ మ్యాచ్లు ఎట్లా తెస్తారో కవితకు కూడా అట్లా పట్టుకొచ్చిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ పెన్నులు, పేపర్లు కావాలన్నట. ఈ పెన్నులు, పేపర్లకు సంబంధించిన విషయంలో కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ హైకోర్టు కనుక పట్టించుకోకపోతే, హైకోర్టు గతంలోనే చెప్పింది మీరు ఎప్పుడు పడితే అప్పుడు హైకోర్టుకు వచ్చి ఏంది తమాషా, ఫస్ట్ లోయర్ కోర్టుకు పోరు, లోయర్ కోర్టులు ఉన్నాయి కదా అని చెప్పి అప్పుడే ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళు రౌస్ అవెన్యూ కోర్టులో పూర్తి స్థాయిలో రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమని, పెన్నులు, పేపర్ల గురించి ఇక్కడ రిట్ పిటిషన్ పెట్టాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, లేదు పెన్నులు, పేపర్లు అన్నీ కూడా తీహార్ జైల్లో మేము తయారు చేసి పెట్టుకుంటాము, తీహార్ జైల్లో పూర్తి స్థాయిలో అన్ని తయారీకి సంబంధించిన అంశం ఉంటుంది, మేమే ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది చెప్తున్నటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇవన్నీ అంశాలపైన నిన్న కోర్టులో వాదనలు నడిచినాయి. అయితే మొత్తానికి పూర్తి స్థాయిలో బెయిల్కి సంబంధించిన అంశంలో మాత్రం రిజర్వ్ అయినటువంటి పరిస్థితి. కానీ కస్టడీ మాత్రం పొడిగించేటటువంటి ప్రయత్నం చేసిరు. ఇంకోటి, కవితక్క కోర్టులో మాట్లాడొద్దంటూ కూడా చెప్పినప్పటికీ కూడా కవిత మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కవితక్క ఇంకో కేసు కూడా కవిత పైన దాఖలు చేసే ప్రయత్నం చేయవచ్చు. 353 కింద ఆల్రెడీ కేటీ రామారావు పైన అప్పుడు మీనన్ ఆమె వచ్చింది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించినటువంటి అధికారి, ఆమె పైన కేటీఆర్ మరలబడేటటువంటి ప్రయత్నం చేస్తే ఆమె ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో 353 మా విధులను ఆటంకించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మా అరెస్ట్ను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కేటీఆర్ బ్రో పైన ఆల్రెడీ కేసులు పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కవితకు ఇంకో ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. 80% కవిత పైన ఇంకో కేసు కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఏజెన్సీస్ని తప్పుదో పట్టిస్తున్నారు, పబ్లిక్తో తనను తాను క్లీన్ పొలిటీషియన్ లెక్క, తనను తాను క్లీన్ స్వీప్ లెక్క డిసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈడీ పైన, సిబిఐ పైన ఈమె ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉంది, తప్పుడు ప్రచారం చేస్తుంది మీడియాతో అంటూ కూడా ఇంకో కేసులు దాఖలు చేసే ప్రయత్నం చేయవచ్చు. సో కవితకు ఒకవేళ
అన్ని కోణాలు కాకుండా ఇక నాతోని కాదు నాకు తక్కువ బెయిల్ రావాలని చెప్పి ఒకవేళ ఆమె అప్రూవర్గా మారితే 100 కోట్ల రూపాయలు నేను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన, నేను నిజంగానే ఒబెరాయ్ హోటల్లో సౌత్ గ్రూప్ని ఫామ్ చేసిన, నా గ్రూప్లో 7-8 మంది ఉన్నారు, నిజంగానే మేము ఒక దందా చేస్తామని చెప్పి కవితకు ఒప్పుకుంటే బెయిల్ కోసం ఖచ్చితంగా ఈమెకు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో, ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తుందనేది.